రామాయణ అరణ్యకాండ 46 సర్గ. ఇక్కడ రామలక్ష్మణులు లేని సమయంలో రావణాసుడు యతి రూపాన్ని ధరించి సీతాదేవి సమక్షంలోకి వెళ్ళుట, ఆమె రూపలావణ్యాన్ని వర్ణిస్తూ ఆ మహా అరణ్యంలో నివసించడానికి గల కారణం ఏంటని ఏమీ ఎరగనట్టు అడగటం, సీతాదేవి కూడా కపట వేషధారికైన రావణాసుడికి అతిథి మర్యాదలు చేయటం గురించి చెప్పబడింది. తయా పరుషముక్తస్తు కుపీతో రాఘవానుజః సావికాంక్షన్ వృషం రామన్ ప్రతస్తి నచిరాధీన. సీతాదేవి యొక్క పౌరుషమైన మాటలు ఏదైతే మారీచుడి వెంట లేడి పిల్ల వెనకాల రాముడు వెళ్ళటం, బాగా ఆశ్రమానికి దూరం తీసుకెళ్ళేవాక చూసి 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 దొరకట్లేదు, ఎందుకంటే కాసేపు కనపడుతున్నాడు కాసేపు కనపడట్లేదు. రాముడు ఇంకా బాణం వేసేసాడు, ఎందుకంటే జీవించి తీసుకెళ్ళటం దీని కష్టం, మరణించైనా దాన్ని చరమన్నన్నా తీసుకెళ్ళచ్చు అనుకుని బాణాన్ని వేసాడు. ఆ బాణం తగిలేసరికి ఆయువు పట్టు మీద తగిలేసరికి ప్రాణం విడిచే స్థితికి వచ్చేసాడు. ఆ ప్రాణం విడిచే సమయంలో హే లక్ష్మణ, హే సీత అంటూ రాముడు ఒక కంఠస్వరంతో అరిచాడు. అది విని సీత రాముడికి ఏదో ఆపద వచ్చిందని భయానికి లోబడి వెంటనే లక్ష్మణ్ణి వెళ్ళమంది. నిన్ను వదిలి నేను వెళ్ళలేను, పైగా దేవతలు, రాక్షసులు, యక్షులు ఎవరైనా సరే మొత్తం అందరూ కూడగట్టుకుని వచ్చినా సరే రాముడి మీద దాడి చేసినా సరే రాముడు ఒంటరిగా పోరాడి గెలవగలడు తల్లి, అందుకని భయపడకని చెప్పినా వినదు. నువ్వేదో దుర్బుద్ధితో ఉన్నావు, రాముడికి హాని తలపెట్టావు, లేదా నువ్వు భరతుడితో చేతులు కలిపేవేమో అని ఇన్ని రకాలుగా మాట్లాడింది. ఇంకా అవన్నీ విని తట్టుకోలేక లక్ష్మణుడు బాధకి లోనయ్యాడు. నివారించడానికి సీత వినే స్థితిలో కూడా లేదు. సీతని ఒంటరిగా విడిచిపెట్టి వెళ్ళటానికి తనకి మనసు రావట్లేదు. కానీ త్వరగా వెళ్ళైనా సరే వెంటనే మళ్ళీ ఆశ్రమానికి తిరిగి వచ్చేయాలనుకుంటూ బయలుదేరాడు. తదా సాధ్య దశగ్రీవః క్షిప్రం అంతరమాస్థితః అవిచక్రామ వైదేహీం పరివ్రాజక రూపధృత్. తగిన అవకాశం కొరకు ఎదురు చూస్తున్న రావణాసుడు లక్ష్మణుడు కూడా ఆశ్రమం నుంచి వెళ్ళిపోవటం గమనించాడు. వెంటనే సన్యాసి వేషంలో సీతాదేవి సమక్షంలో నిలిచాడు. శ్లాక్ష కాషాయ సంవీతః శిఖీ ఛత్రి ఉపానహి వామే చాన్సేవ్య సాజ్యాదా శుభే యష్టిక మండలు పరివ్రాజక రూపేణ వైదేహీం సముపాగమత్. సీతాదేవి సమీపానికి యతి రూపాన్ని దాల్చిన రావణాసుడు చాలా చక్కగా ఆ కాషాయ వస్త్రాలు ధరించి ఉన్నాడు, ఎలా అయితే సన్యాసులు ఉంటారో. నెత్తి మీద శిఖ ఉంది, అలాగే ఒక గొడుగు పట్టుకున్నాడు, పాదకులు ఇవన్నీ కూడా అంటే వేషభాషల ఏది చూసినా సరే ఒక యతి రూపంలో కనిపించేలాగా అవన్నీ మారాడు. తామాస సాధాతి బలో భ్రాతృభ్యాం రహితం మనే రహితాం చంద్ర సూర్యాభ్యాం సంధ్యామివ మహత్తమః. వస్త్రాలు మార్చినంత మాత్రాన బుద్ధి మారదు, దుర్గుణాలు పోవు. సన్యాసులందరూ మంచివాళ్ళు అంటానికి వీల్లేదు, అలాగే సామాన్యులందరూ కూడా చెడ్డవాళ్ళు అంటానికి వీల్లేదు. ఇందులో ఉన్నవాళ్ళు కూడా యతుల కన్నా ఎక్కువగా ఆ నర్మాన్ని పట్టుకున్న వాళ్ళు ఉంటారు. అందులో ఉన్నవాళ్ళు కూడా వికారాలు చాలా ఉంటూ బయటకు మాత్రం చాలా సత్పురుషుల్లాగా నటించే వాళ్ళు ఉంటారు. వస్త్రాలు పట్టి కాదు, ఏ వస్త్రం ధరించావన్నది కాదు, మనం ఎలా ఉంటున్నాము, ధర్మాన్ని ఎలా పట్టుకుంటున్నాం అన్నది ప్రధానము. ఈ యతి రూపంలో ఉన్న అతను పాదకులు ఇవన్నీ ధరించి ఎడమ భుజమైన దండకాన్ని పట్టుకున్నాడు, దండాన్ని, కుడి చేతిలో కమండలాన్ని పట్టుకున్నాడు. ఎలా అయితే సూర్యచంద్రులు ఇద్దరూ లేకపోతే ఆకాశం ఎలా అయితే పెను చీకట్లో ఉంటుందో అలాగే రామలక్ష్మణులు ఇద్దరూ లేని ఆశ్రమంలో ఒక్కతే ఉంది సీతాదేవి. అతి బలుడైన రావణాసుడు సీతాదేవిని సమీపిస్తున్నాడు. తామపశ్యత్తతో బాలం రామపత్నిం యశస్వినీం రోహిణీం శశినాహీనాం గ్రాహవద్వృషదారుణః. క్రూరుడైన రావణాసుడు పతివ్రత శిరోమణి అయిన సీతాదేవి దగ్గరికి వెళుతూ ఉంటే ఆవిడ పాపం అమాయకురాలై ఆ రాముడొక్క భార్య చంద్రుడు లేని రోహిణిలాగా అక్కడ తన ఆ ఆశ్రమంలో కూర్చునుంది. తముగ్రాం పాప కర్మాణం జనస్థానం రూహోద్రుమాః సమీక్షా న ప్రకంపంతే నా ప్రవాతి చ మారుతః. క్రూరుడు పాపపు పనులు చేస్తూ ఉండే ఆ రావణాసుని చూసి దండకారణ్యంలో చెట్టులు కదలికలు ఆగిపోయాయి. ఎలా అయితే పతివ్రత శిరోమణిని చూస్తే
మట్టి ఏమో చాలా మృదువుగా అయిపోతుంది. అంటే ఆవిడ పాద స్పర్శకి మళ్ళీ గట్టిగా ఉంటే ఆవిడ ఎక్కడ శపిస్తుందో అని. అలాగే గాలి కూడా వీచేది కూడా చాలా మెల్లిగా, అంటే శరీరానికి ఎక్కడా కూడా హాని కాకుండా ఇబ్బంది పడకుండా అంత మెల్లిగా వీస్తుంది అని. ఇప్పుడు అలాగే ఈ పాపాత్ముడికి భయపడిపోయి చెట్లు కదలికలు లేకుండా అయిపోయాయి, గాలి ప్రసరించటం మానేసింది. అంటే అటు భక్తితోనూ భయంతోనూ రెండు కూడా చేసేది ఒక్కటే. शीघ्रो स्तोत्राश्च तं दृष्ट्वा वीक्षन्तं रक्तलोचनं स्तिमितं गन्तुमारेभे भयाद् गोदावरी नदी. పరవళ్ళు తొక్కుతూ ప్రవహించేటి గోదావరి నది ఎర్రబారిన కన్నులతో వీక్షిస్తూ ఉన్నట్టుగా రావణాసుని గమనించింది. ఏడుస్తూ ఏడుస్తుంది రాముడికి ఏమైపోతుందో అని. నెమ్మదిగా అక్కడ కాస్త ఆ బాధను తగ్గించుకుంటూ, ఎలా అయితే ప్రవాహం తగ్గుతుంది అన్నట్టుగా, రామస్య త్వంతర ప్రేప్సుః దశగ్రీవస్తదంతరే ఉపతస్తే చ వైదేహీం భిక్షురూపేణ రావణః. రావణాసుడు చిక్కుల పాలుగు ఆ సమయం కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎలాగోలాగా మళ్ళీ వాళ్ళిద్దరూ వచ్చే లోపల సీతను తీసుకెళ్ళిపోవాలి. అందుకుని అదును చూసి భిక్షాటన కోసం వస్తున్నట్టుగా మొత్తానికి సీతాదేవి దగ్గరికి వచ్చాడు. అభవ్యో భవ్యరూపేణ భర్తారా మనుసోచతి అభ్యవర్తన వైదేహిం చిత్రామివ శనిశ్చర. భర్తనే ధ్యానిస్తూ అలా మునిగిపోయి ఉన్న సీతా దగ్గరికి ఎప్పుడైతే ఈ రావణాసుడు వచ్చాడో సాధు రూపంలో, శనిగ్రహము చిత్తా నక్షత్రంలో సమీపించినట్టుగా అక్కడ సీతాదేవి సన్నిధికి వచ్చాడు. సపాపో భవ్య రూపేణ తృణేహ కూప ఇవ వృత్తః అతిష్ఠిత్ ప్రేక్ష వైదేహీం రామపత్నిం యశస్విని. గడ్డి పరకలతో కప్పబడిన అక్కడ సత్పురుషుని రూపంలో ఉన్న ఆ రావణాసుడు ఉత్తమరాలైన రాముడొక్క ధర్మపత్ని అయిన వైదేహిని చూసి అక్కడ అలానే నిలిచిపోయాడు. అంటే ఏదైతే వర్ణన విని ఉన్నాడో ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాడు. ఎంత బయటికి ఇట్లాంటి వస్త్రాలు మార్చుకుని ఉన్నంత మాత్రాన తన సన్యాసిలాగా నిగ్రహంలో ఉన్నవాడు కాదు కదా. ఏ రూపాన్ని వినే చంచలత్వానికి లోబడిపోయి సాధించుకోవాలని అనుకున్నాడు, ఇక్కడ రూపాన్ని ప్రత్యక్షంగా చూస్తున్నాడు, అందుకునలా నిలిచిపోయాడు. శుభాం రుచిరధంతోష్టిం పూర్ణచంద్రానిభాననాం ఆసీనాం పర్ణశాలాయాం బాష్పశోకామి పీడితాం సతాం పద్మ పలాసాక్షిం పీతకౌశేయవాసినిం అభ్యగచ్చత వైదేహీం దుష్టచేత నిశాచరః. అలా చూస్తూ ఉండిపోయి సీతాదేవి అందమైన పలువరస, చక్కని ఆ రూపురేఖలు, నిండు చంద్రుడు పౌర్ణమి రోజు ఎలా అయితే ఉంటాడో అంత ఆహ్లాదకరంగా కలిగిన మొహం ఉండదు సీతకి. అలాగే తన కళ్ళు కూడా తామర రేకుల్లాగా ఉన్నాయి. అలాగే పట్టు పీతాంబరాన్ని ధరించి ఉండి రాముడి యొక్క ఆర్తస్వరం విని ఎంతో బాధలో కన్నీరు మున్నీరుగా ఏడుస్తుంది. అలాంటి సీతాదేవిని ఆ పర్ణశాలలో కూర్చుని ఉండగా రావణాసుడు చూశాడు. కానీ ఇక్కడ ఇంతలా బాధలో ఉన్నప్పటికీ కూడా దురాలోచనతోనే చూశాడు. అందుకుని మరి కొంచెం దగ్గరగా వెళ్ళాడు. సామన్మదశరావిష్టో బ్రహ్మఘోషం ఉదీరయన్ అబ్రవీత్ప్రాశ్రితం వాక్యం రహీతి రాక్షసాధీపః. యతివేషంలో ఉన్నాడు, వేద మంత్రాలు పఠిస్తూ అక్కడికి వచ్చిన రావణాసుడు నిర్జనమైన ఎవ్వరూ లేరు చుట్టుపక్కల ఆ ప్రదేశంలో సీతను చూసి కామ పరవశుడైపోయి ఆవిడతో చాలా వినయంగా మాట్లాడుతున్నాడు. తాముత్తమాం స్త్రియం లోకే పద్మహీనామివ శ్రియం విభ్రాజమానం వపూష రావణః ప్రశంసః. తను శోభలతో పద్మాల్ని ధరించి లక్ష్మీదేవిలాగా కనపడుతుంది. పైగా లోకంలోనే ఇటువంటి సౌందర్యవతి ఇంకొకటి లేదన్నట్టుగా ఉన్నది. ఆ సీతాదేవితో ఆమెను ప్రశంసిస్తూ పొగుడుతూ రావణాసుడు ఇట్లా అంటున్నాడు. కాత్వం కాంచన వర్ణాభి పీత కౌసేయవాసిని కమలానాం శుభం మాలాం పద్మనీవాహి బిభ్రతి. పట్టు పీతాంబరాన్ని ధరించి బంగారు బొమ్మలాగా వెలుచున్న ఓ వనిత, నువ్వెవరు? నీ ముఖాన్ని బట్టి, నీ కళ్ళు బట్టి, నీ చేతులు, నీ పాదాలు ఇవన్నీ చూస్తుంటే కమలం వంటి శోభతో ఉన్నావు. నువ్వు పద్మలతలాగా విరాజమానంగా ఉన్నావు. హ్రీహి కీర్తి శ్రీహి శుభలక్ష్మీ అప్సరావా శుభాననే
భూతిర్వాతం వరారోహి రతిర్వా స్వేరచారిణి. ఓ ఇందువదన, ఇలా ఒప్పులు కుప్ప అంటే వయ్యారి భామ అన్నట్టుగా అంత చక్కగా ఉన్నావు నువ్వు. నువ్వు పార్వతీదేవివా, కీర్తివా, శుభస్వరూపరాలైన సాక్షాత్తు లక్ష్మీదేవివేనా, అయితే ఏదైనా అప్సరసవా, ఐశ్వర్య రూపిణివా, స్వతంత్రురాలవే అంటే నువ్వు రతీదేవివా, ఎవరు నువ్వు అని అడిగాడు. సమాహ శిఖరిణః స్నిగ్ధ పాండురా దశనాస్తవ విశాలే విమలే నేత్రే రక్తాంతే కృష్ణ తారకే. ఓ శుభాంగి అంటే శుభకరమైన అంగములు కలిగిన దానా, నీ పలువరుస కూడా ఎక్కడ హెచ్చు తగ్గులు లేకుండా ఎంత చక్కగా ఉందో, పైగా తెల్లని కాంతులు విరజిమ్ముతూ ఉన్నది, నున్నుపుగా ఉన్నవి, నీ కళ్ళు కూడా చాలా విశాలంగా ఉన్నాయి, స్వచ్ఛంగా ఉన్నాయి అంటే ఆవిడ రూపురేఖల్ని వర్ణిస్తున్నాడు. ఇప్పుడు సాధారణంగా మనం చాలామందిని చూస్తూ ఉంటాం. ఇప్పుడు ఎలా అయితే మనం జనరలైజ్ చేసి మాట్లాడతాం, ఆడవాళ్ళు అంటే ఇంతే, మగవాళ్ళు అంటే ఇంతే. ఎందుకు అంటే మనం చూసిన దాంట్లో చాలామంది బహుశా ఒకే రకంగా చేయటం వల్ల వాళ్ళందరినీ ఒక కేటగిరీలో వేసేస్తున్నారు. ఆడవాళ్ళు అంటే ఇవంటేనే ఇష్టం, ఇలాగే చేస్తారు, వీళ్ళకి దీనికంటే ఏమి రాదు అని. అలాగే కొంత దుర్బుద్ధితో ఉన్న మగవాళ్ళు ఏవైతే కొన్ని లక్షణాలు పెంచుకుంటూ ఉంటారు, మగవాళ్ళు అంటే అంతే ఇంతే అనేసి మనం అంటూ ఉంటాం. అలాగే కొంతమంది సాధారణమైన స్త్రీలు, అందంగా లేని వాళ్ళైనా అందంగా ఉన్న వాళ్ళైనా ఆ రూపాన్ని వర్ణిస్తూ ఆహా ఓహో అసలు మనలో లేని గుణాలు కూడా నువ్వు ఎంత బాగా చేస్తావు అది ఇది అంటే ఉబ్బి తబ్బి భయపడుతుంది. ఇట్లాంటి మాటలు ఎన్ని చెప్పినా వింటాం. తప్పు చేసినా సరే నువ్వు తప్పు చేసావంటే అది మళ్ళీ మనకి నచ్చదు సాధారణంగా. ఇక్కడ పైగా తన వికారాన్ని కప్పిపించుకుంటూ ఏ వికారానికైతే లోబడి ఆమెను చూస్తూ చూస్తూ ఏ పాపానికన్నా చేయటానికి పూనుకుని వచ్చాడో ఈవిని చక్కగా వర్ణిస్తూ నీ కళ్ళేంటి నువ్వేంటి ఇవన్నీ కూడా చాలా అందంగా ఉన్నావు అంటే ప్రతి ఒక్కటి కూడా వర్ణిస్తూ, పైగా ఉన్న వేషధారానికి తగ్గట్టుగానే భాష కూడా ఉండాలి. విశాలం జగనం పీనం ఊరు కరికరూపము ఏతావుపచితం వృత్తో సంహతో సంప్రవల్గితం. ప్రతి ఒక్క అంగాన్ని వర్ణిస్తూ చాలా విశాలంగా ఉన్నావు నువ్వు, పైగా చాలా చక్కగా ఉన్నావు, నువ్వు అంక గుండ్రంగా ఉన్న ముఖము ఇక్కడ ఇంకా ఇంకా చూసే తుల్లి చాలా అందంగా అనిపిస్తున్నావు అని చెప్పాడు. పీనోన్నతముఖో కాంతో స్నిగ్ధౌ తాళపలోపమో మణిప్రవేకాభరణో రుచిరో తే పయోధరో. అలాగే నీకు నునుపుదేలిన ఉన్నావు, చాలా ఆకర్షణీయంగా అంటే చూసే కొద్దీ చూడాలంటే ఎక్కడా కూడా ఇక్కడ పొడుగ్గా ఉంది, ఇక్కడ పొట్టిగా ఉంది, చేతులు పొట్టిగా ఉన్నాయి, కాళ్ళకి ఎక్కడ ఎక్కడ ఎంత ఉండాలో అంతా ఉంది, చక్కగా శరీరం ఎక్కడ అంటే ప్రపోర్షనేట్గా అంటాం కదా, కొంతమంది కాళ్ళు బాగా పొడుగ్గా ఉంటాయి, కొంతమంది మెడ బాగా పొడుగ్గా ఉంటుంది, అలా కాకుండా అంత చక్కగా అంత బాగుంది శోభాయమానంగా. పైగా మేలిన మనులతో హారాలతో శోభాయమానంగా ఉన్న ఆకర్షణీయంగా ఉన్నావు, అందుకే ఓ విలాసిని నీ చిరునవ్వు కూడా చాలా అందంగా ఉంది అన్నాడు. చారుస్మితే చారుధతి చారునేత్రే విలాసిని మనోహరసి మేకాంతే నదీకూలమివాంభస. నీ కనుల అందచందనాలు కూడా చాలా అంటే కళ్ళు బాగున్నాయి, ముక్కు బాగుంది, మూతి బాగుంది, ఇంకా ప్రతిదీ అంతలాగా పొగుడుతూ మాట్లాడుతూ ఓ కాంత వేగంగా ప్రవహించేడి నది జలములు ఆ ధరలుగా ఎలా అయితే ఉంటావో నువ్వు కూడా నా మనస్సుని హరిస్తున్నావు అన్నాడు. కారాంతమిత మధ్యాసి సుఖేసి సంహతస్తని నైవ దేవి న గంధర్వి న యక్షి న చ కిన్నరి నైవాం రూపా మయా నారి దృష్టపూర్వ మహీతలి. అందమైన కురులు కలిగిన ఓ తరుణీమణి, నీ నడుము కూడా చాలా సన్నగా ఉన్నది, ఎంత అందంగా ఉన్నావు, నువ్వు దివ్యమైన భామలాగా కనిపిస్తున్నావు. గంధర్వ కాంతవా, లేకపోతే యక్షులొక్క కన్యవా, లేకపోతే కిన్నర యువతుల్లో ఒకదానివా, నీ అందచందాలు కూడా వాళ్ళందరి ముందు వాళ్ళందరూ కూడా దిగదుడిపే అంత సౌందర్య రాశీభూతంగా ఉన్నావు, నారీమణుల్లోనే నువ్వు ఒక రత్నంలాగా ఉన్నావు. రూపమగ్రం చ లోకేషు సౌకుమార్యం వయశ్చ తే ఇహ వాసశ్చ కాంతారే చిత్తమున్మాదయంతి మే. నేను ఇంతవరకు ఈ భూమండలంలో కానీ ఎక్కడా కానీ నేను చూసినంత వరకు నీ వంటి సొగసు కలిగి నీ వంటి లావణ్యాలు యవ్వనంలో ఇలాగా నేను ఎవరిని చూడలేదు, పైగా ఇంత అందంగా ఉన్న నువ్వు ఈ వనంలో ఏకాంతంగా ఉన్నావు, ఇవన్నీ కూడా నాకు
పిచ్చివాణిని చేస్తున్నాయి అని. సా ప్రతిక్రామా భద్రం తేన త్వం వస్తుమిహర్హసి రాక్షసానామయం వాసో ఘోరానాం కామరూపిణాం. ఓ తరుణీమణి, భయంకరులు కామరూపమైన రాక్షసులు నివసించే ప్రదేశం కదా ఇది. కనుక ఇలాంటి ఘోరమైన అరణ్యంలో నువ్వెందుకు ఉంటున్నావు? పైగా ఇక్కడ నువ్వు నివసించటానికి వీలు కాదు. ఇలాంటి ప్రదేశంలో నువ్వు ఉండకూడదు అన్నాడు. అంటే ఇక్కడ యతి రూపంలో ఉన్నాడు, పైగా మాట్లాడేదేదో నిజంగా చక్కగా మాట్లాడుతున్నట్టే మాట్లాడుతూ ఉన్నాడు. కానీ అసలు కొంతమంది ఎలా అంటే తడిబట్టతో గొంతు తీసేవాళ్ళు అని, మేక వన్నిన పులు నువ్వు అంటూ, అంటే పైకి కనిపించేదే ఒక రకంగా కనిపిస్తారు కానీ వాళ్ళు చేసే పనులకు కానీ దానికి పొంతం లేకుండా ఉంటారు. ఇక్కడ ఎవరు ఏది మాట్లాడినా దాని ప్రభావం నీ మీద ఎప్పుడు పడుతుంది, నువ్వు గుడ్డిగా ఎందుకు నమ్మగలుగుతున్నావు అంటే అందరినీ అనుమానించమని కాదు, లేకపోతే అందరినీ గుడ్డిగా నమ్మమని కాదు. మనం ఎప్పుడైతే ధర్మాన్ని పట్టుకుని ఉంటామో చంచలత్వానికి లోబడకుండా, అందుకే మనకి సమభావంతో సమస్థితిలో ఉండమని చెప్పారు. పొగడతలకి ఉబ్బి తబ్బిబ్బైపోకూడదు, అలాగని మనం తిట్టినంత మాత్రాన కూడా మనం ఏం కృంగిపోకలేదు. నువ్వు తప్పు చేయకుండా ధర్మాన్ని పట్టుకుని ఉన్నంత వరకు ఇష్టం వచ్చినట్టు చేసి ఎవరికి భయపడలేదంటే అది కాదు అర్థం ఇక్కడ. నువ్వు ధర్మపరంగా ఉండాలి, నువ్వు సరిచేసుకుంటూ ధర్మాన్ని పట్టుకుని నడుస్తూ ఉండాలి. జ్ఞానానికి దగ్గరగా అవుతూ అజ్ఞానాన్ని, నా వికారాన్ని నేను తొలగించుకునే ప్రయత్నాన్ని చేసుకుంటూ వెళ్ళిపోతే సాధన. అది లోపించినప్పుడు ఏమవుతుంది, ఇచ్చక పుచ్చక మాటలేమో చాలా బాగా అనిపిస్తాయి, పనికొచ్చేయేమో మనకి బాధగా అనిపిస్తాయి. అప్పుడు చూడు ఇవే చెప్తూ ఉంటారు అన్నట్టుగానే మనం భావిస్తూ ఉంటాము. కామరూపంలో రాక్షసుడు ఉంటాడు, అందుకు నువ్వు ఇక్కడ ఉండకూడదు, ఇది నువ్వు నివసించడానికి తగినది కాదు, ఎందుకంటే నువ్వు చాలా అమాయకంగా కనపడుతున్నావు. పైగా నీ వంటి నారీమణిని నేను ఎక్కడా చూడలేదు, పైగా వనవాసంలో ఒక్కదానివే ఉన్నావు. అంటే ఇక్కడి నుంచి రామలక్ష్మణుడు వెళ్ళిపోవటానికి కారణం తనే. అలా మాయ చేసి లేడి పిల్ల వేషాన్ని ధరించి చెయ్యకపోతే చంపేస్తానని మారీచుడిని భయపెట్టింది తానే. ఇవన్నీ చేశానంటే జీవితంలో కూడా మన చుట్టూ ఎలా ఉంటారంటే అన్నీ మనకి బాధలు కలిగించేలాగా అన్నీ చేసి మన పక్కనే ఉండి ఏవి ఎరగనట్టు, అయ్యో ఇలా అయిందా, పాపం నీకే కష్టం వచ్చింది, ఇలా అవ్వు ఉండకూడదే, ఇలా చేసి ఉండకూడదే, పర్వాలేదు అని మళ్ళీ ఇట్లాంటి వాళ్ళని నువ్వు నమ్మినప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు మనకి బాధ కలిగినప్పుడు ఎవరైనా పక్కన కూర్చొని కాస్త ఓదారుస్తున్నారంటే ఇంకా వాళ్ళకి తెలిసినవి తెలియని కూడా అన్నీ మనం ఇప్పి చెప్పేస్తూ ఉంటాం. చెప్పక్కర్లేదు, చెప్పుకోవాల్సింది పరమాత్మకి. మళ్ళీ మనలో వికారాలు రాకుండా ఇంకా దృఢంగా తయారవ్వాలంటే నమ్మవలసింది పరమాత్మని. నా కర్మలు నేను చేసుకుంటూ నా సమాధానం వెతుక్కోవాలి తప్పితే ఎవ్వరి మీద ఆధారపడకూడదు. ఆధారమైన వాడు సర్వానికి ఆ పరమాత్మ మీదే ఆధారపడాలి. ఇట్లాంటి మాటలు ఇచ్చకపుచ్చకమైన మనకి చాలామంది చెప్తూనే ఉంటారు. మన మనస్సే మనల్ని ఇంకా అటువైపుగా, ఏది మనకి హానో దాని వైపుగా తీసుకెళ్తూ ఉంటుంది. ఎప్పుడు నీకు నిగ్రహణ లేనప్పుడు. నిగ్రహం ఉన్నప్పుడు ఏ ప్రలోభానికి నువ్వు లోబడవు. ఇన్ని ఇతిహాస రూపంలో, మనకి పురాణాల రూపంలో, ఇన్ని కథల రూపంలో చెప్పింది ఏంటి అంటే స్థిరత్వాన్ని పొంది నువ్వు ఉండగలిగితే, అంతా స్థిరత్వంతో ఉన్న వాళ్ళకి ఆపద తప్పలేదు. మనలాంటి వికారాలు భరితంగా ఉన్న వాళ్ళకి ఆపద రావటం పెద్ద విశేషం కాదు. కానీ దాన్ని మనం పెంచుకుంటూ వెళ్తాం కానీ తగ్గించుకునేలాగా మనం చెయ్యము. అందుకు మనకు కొన్ని కొన్ని చదవటాలు వింటాలు కావాలి. దీంతో రామాయణం అరణ్యకాండలో 46 సర్గాలో 24 శ్లోక సంపూర్ణం.